రికార్డ్ చేస్తున్నారు. పుట్టి పడుతున్నారు. అందరూ టెంపుల్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. హలో, అరుగుల మీద ఆ చెట్ల మీద కూర్చోకపోతే దాని దగ్గరికి వచ్చి ఉట్టి కొట్టే చూడాల్సిందిగా కోరుచున్నాము. అదే పెద్దవాళ్ళు జగ్గా నాకు అలవాట్లేదు. నువ్వు రామా చదువు అలవాట్లేదా మీరే సినిమా ఎట్లా నీకు అలవాట్లేదు? ఏమన్నారు చేయడానికి? మీరేం చెప్తాను. హలో, రావణయ్య, ఒలేటి రావణయ్య వాళ్ళ నాన్న పేరు. ఒలేటి జగదీష్. హలో, ఒలేటి జగదీష్ కొడుతున్నాడు. ముదిరెడ్డి కిషోర్. ఇప్పుడు ముదిరెడ్డి కిషోర్. జగ్గా జగ్గా లేదు. జగ్గా జగ్గా అడ్డం లేదు. జగ్గా కెమెరాకి అడ్డంగా ఉన్నావు. ముదిరెడ్డి అఖిల్. ఇంటి పేరు తెలీదు. స్టార్ట్ అయింది. అందరూ దేవాలయం రావాల్సిందిగా కోరుచున్నాము. అఖిల్. ఇప్పుడు ఉట్టు పెట్టబోయేది బజవాడ అఖిలేదు. ఎగరబోయాడు, మిస్ అయింది. హలో, ఉట్టికి స్టార్ట్ అయింది. అందరూ దేవాలయం రావాల్సిందిగా కోరుచున్నాము. జగ్గా లే. జగ్గా కిందనే ఉందా? కిందనే ఉంది. పూజారి మనోడు. పూజారి
ఫ్యూచర్ పూజారి అభి వాడి పేరు చెప్పండి రా. ఏవాడు అసలు పేరు మన్విత్ అంట. అరుగుల కూర్చున్న పెద్దవాళ్ళందరూ దేవస్థానం దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన మర్రిగుంట గ్రామంలో పుట్టి కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వట్టుగుంట చైతన్య హలో, పుట్టి కొడుతున్నారు. ప్రతి ఒక్కరూ దేవాలయం దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. వట్టుగుంట చైతన్య ఇప్పుడు ఉట్టి కొట్టబోయాడు. ఒట్టిగుండ చేతితో ఉట్టి కొట్టబోతున్నాడు. పిల్లలు కొంచెం కర్రకు దూరంగా నిలబడండి. బాగా ఉత్సాహంగా ఎగురుతున్నాడు కానీ ఉట్టి కానీ అందట్లేదు. వ్యక్తి చాకచక్యంగా పైకి లాగుతున్నాడు సమయానికి. రావట్లా మధ్యలో వాహనాలు అంతా కలిగిస్తున్నాయండి. అంతరాయం. పేరు చెప్పు. పిల్లోడు మంచి ఇంటెంట్తో ఉన్నాడు. ఉట్టయితే కొట్టే విధంగానే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు నవీన్. నెక్స్ట్ ఉట్టి కొట్టబోయే తోడేంద్ర నవీన్. పిల్లలు బాగా హుషారుగా ఉన్నారు. కొట్టే తట్టున్నాడు. మనవారిని చాకచక్యంగా ఉండాలి. పిల్లోడు మాత్రం మంచి లెంత్ తో పరిగెత్తుతున్నాడు కానీ ఈసారి ఉట్టు మాత్రం కొట్టేటట్టే ఉన్నాడు. బాగా ఎగురుతున్నాడు కానీ ఉట్టు వ్యక్తి మాత్రం పైకి లాగేస్తున్నాడు. ఎవరికే చాలా ఇటు మాత్రం ఎగురుతున్నాడు. జారింది. ఎగిరాడు, ఉట్టి కొట్టాడు, కొట్టబోతున్నాడు.
కానీ అందలేదు. ఏ మాత్రం ఉట్టి మాత్రం దొరకట్లేదు. ఓ జాగ్రత్త, పిల్లోడు కళ్ళల్లో కలిసి వస్తుంటే ఖచ్చితంగా కొట్టేటట్టే ఉన్నాడు, కాసుకొని ఉన్నాడు. కానీ ఉట్టి వ్యక్తి మాత్రం చాకచక్యంగా పైకి లాగేస్తున్నాడు. నీళ్లు కొట్టేటప్పుడు జాగ్రత్త కొట్టండి, డబ్బాలు పగులు తాగుతాయి. పిల్లలు ఇంకా దేవాలయంలోకి రావాలి. ఉట్టు పెడుతున్నారు, ప్రతి ఒక్కరు దేవాలయం రావాల్సిందిగా కోరుతున్నాము. ఉట్టు పెడుతున్నాడు, కొట్టబోయాడు, ఎగిరాడు కానీ అందలేదు. అయితే మాత్రం పిల్లాడు అస్సలు అలసిపోవట్లేదు, మంచి ఊపితోనే కొడుతున్నాడు. ఉట్టి కొట్టందే బయటకు వచ్చేటట్లేడు. మనవారు వదనాలకు కిందకి వదలాల. పిల్లోడు హుషారుగా ఉన్నాడు. పైకి లావరా, కొట్టాడు, కొట్టబోయాడు. నీళ్ళు జాగ్రత్త చేయాలండి పిల్లలు, డబ్బాలు తగులుతాయి మగానికి. ఉట్టి లాగే వ్యక్తికే ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఉట్టి ఎప్పుడెప్పుడు దించుతావా, నేను ఎప్పుడెప్పుడు కొట్టాలా అని. ఉట్టి కొడుతున్నాడు, ఎగిరాడు, ఎగిరాడు, ఎగరబోయాడు. తీసుకొని ఒక్కని 1.5 నిమిషం అయింది కానీ అలిసిపోవట్లేదు కుర్రాడు. 1:30 అయింది. మంచి హుషారుగా ఉన్నాడు పిల్లవాడు, ఎగురుతున్నాడు, బాగా ఉత్సాహంగా ఉన్నాడు. ఇద్దరున్నారు, ఇంటికి వెళ్ళారు. చీకటి పడ్డా సరే ఉట్టి మాత్రం పగలు కొట్టే వస్తాడంట. ఏం మొత్తం ఎనర్జీ తగ్గలేదు పిల్లవాడికి. ఎగిరాడు, ఎగరబోయాడు. పిల్లలు కర్ర కింద జాగ్రత్త, త్వరగా ఉండాలి పిల్లలు, కర్ర అంతటి జాగ్రత్తగా ఉండండి. ఆ అరుగు ముందు కూర్చున్నాము, వచ్చి ఎవరైనా ఉట్టు కొట్టారంటే ముందుకు రావాల్సిందే కోరుచున్నాము. పెద్దోళ్ళైనా పర్వాలేదు, ముసలిళ్ళైనా పర్వాలేదు. ఈ సంవత్సరం ముసలికే ఛాన్స్ ఎక్కువ, కింద పడుకుంటుంటే దానిలో చిల్లర చాలా ఎక్కువ ఉంది. పిల్లలు హుషారు ఉట్టు కొట్టాలి. అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు కానీ ఏ మాత్రం కర్ర మాత్రం తగ్గట్లేదు. ఈ సంవత్సరం ముసలి వాళ్ళకి ఒట్టు కొట్టాలి బహుమతి కూడా ఉంది. ముందుకు వచ్చి ఒట్టు కొట్టాల్సిందిగా కోరుచున్నాము. పిల్లవాడు ఏమీ తగ్గట్లేదు, చాలా చాకచక్యంగా ఉన్నాడు. ఉట్టి కొట్టడానికి బాగా చూస్తున్నాడు. ఒంటి గంటతో ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడెప్పుడు బాగా అద్దామని చూస్తున్నాడు. కానీ ఉట్టి లాగే వ్యక్తి మాత్రం చాలా చాకచక్యంగా లాగుతున్నాడు. పిల్లలు ఎక్స్పైరెంట్ ఛాన్స్ ఇద్దామన్నారు, అట్లయితే కొట్టేస్తాడు. ఆ ఛాన్స్ ఇద్దాం. ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ కొట్టబోయే వ్యక్తి పిల్లవాడు. భరత్ అరువు మంది కూర్చున్నాడు కదా, ముందుకు రావాలి. ముసలి పర్లేదు, ఉట్టు పెట్టాలి, ముందుకు రావాలి. భరత్ స్కూల్కి వెళ్ళాలా? వెళ్ళాలా ఈరోజు నా జారం ఎత్తిస్తా. నెక్స్ట్ కొట్టపోయేది చిన్న ప్లేట్ ఒట్టు పెడతాడు. తోడెందల నాగ భరత్, తోడెందల భరత్, తోడెందల భరత్ ఉట్టు పెడుతున్నాడు. ఎగిరాడు, ఎగిరిపోయాడు, కానీ మిస్ అయిపోయింది. మళ్ళీ కొట్టపోయాడు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కానీ అందులో చూస్తా ఉన్నాడు. బాగా మనవారు జాగ్రత్తగా ఉండాలి, ఛాన్స్ ఇద్దాం. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ ప్రేక్షకులు లేరు. కుండ కొట్టడానికి ముఖ్యంగా ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. గజవాళ్ళు వచ్చా, నువ్వు ముందుకు రావాలి ఉట్టి కొట్టడానికి, అక్కడ కూర్చొని చూడటం కాదు. హలో, చిన్న ఫ్రెండ్ ఉట్టి కూడా ముందుకు వస్తున్నాడు. ఆ తర్వాత పెద్దవాళ్ళు వచ్చి ముందుకు వస్తాడు.
ఆ తర్వాత మూడో వ్యక్తి చూడబోతున్న వెంకటేశ్వర ఉట్టి కొట్టడానికి వస్తున్నాడు. పిల్లాడు ఉట్టి బాగా ఎగురుతున్నాడు, బాగా ట్రై చేస్తున్నాడు, కానీ దొరకట్లేదు. ఉట్టి లాగే వ్యక్తి కొంచెం నెక్స్ట్ ఉట్టి కొట్టేది తోడంగల్ నారాయణ కుండలు కొట్టడానికి ముందుకు వస్తున్నాడు. ఎగరాలి ఎగరాలి కొట్టాలి ఎగరాలా. చూస్తున్నాడు, బాగా చూస్తున్నాడు, ఒంటికి ఎన్నుతో చూస్తున్నాడు. తన లక్ష్యం మాత్రం ఉట్టి మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు బాగేద్దాం అని అన్నాడు. కానీ ఉట్టి లాగే వ్యక్తి మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు కొనసాగించేలా చూస్తున్నాడు ఉట్టి లాగే వ్యక్తి. కుండ కొట్టేదానికి ముందు పెద్దవాళ్ళ వాళ్ళు రాసి కోరుచున్నాము. అరుగు మంది కూర్చున్నాడు, ఎవరైనా పర్వాలేదు, ముందుకు వచ్చి ఉట్టి కొట్టవలసిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు ఉట్టి కొడుతున్నారు, ప్రతి ఒక్కరు బాగా కావాల్సిందిగా కోరుచున్నాము. మనవారు ఛాన్స్ ఇద్దాం, వదిలేద్దాం. పిల్లోడు మంచి ఊపులో ఉన్నాడు. వాటర్ కొట్టాలి కంట్లో. పిల్లడు అలసిపోయాడు, ఇంకా 2 మందికి రావాల్సిందిగా కోరుచున్నాము. వాటర్ వాటర్ కొట్టాలి మీరు, అప్పుడే వెళ్ళిపోతారు. ఈ కొమ్మలు కొట్టడానికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ముందు బాగుంటది. పెద్దవాళ్ళు వచ్చి పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట. ముందు పెద్దవాళ్ళు కొడితే ఇంకా వాళ్ళకి పిల్లలకు కూడా కట్టాలన్న కసి పెరుగుతుంది. పిల్లవాడు అలసిపోయాడు, పిల్లవాడు ముందుకు వస్తున్నారు. నలగము శ్రీకాంత్ ఉట్టి కొట్టడానికి ముందుకు వస్తున్నాడు. పిల్లవాడికి కొంచెం జాగ్రత్తగానండి. మనోడు పిల్లవాడు మామూలుగా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు కొట్టాలి, కొంచెం దూరంగా ఉండండి. ఈ పిల్లడు కొంచెం కర్ర బాగా ఉంటాడు, నీళ్ళు కొట్టాలి, కొంచెం దూరంగా ఉండాలి. కొట్టాడు, కొట్టబోయాడు, మిస్ అయిపోయింది. పరిగెత్తడానికి అయితే రేసు గుర్రలా పరిగెత్తుతున్నాడు, కానీ మంచి ఊపు మీద ఉన్నాడు. బాగా ఎగురుతున్నాడు, పిల్లవాడు హుషారుగా ఉన్నాడు. కొట్టాడు, ఉట్టి ఉట్టి కొంచెం కింద పెంచాలి. జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్. పిల్లవాడు బాగా ఉట్టి కొట్టే ట్రై చేస్తున్నాడు, ఎగురుతున్నాడు, ఎగిరాడు, కానీ మిస్. కొండ కొట్టాలా, కొండ సాయి చూసి కొట్టాలి. కింద చూపుగాలి, పైకి చూడాలి, గుండె సై చూడాలి, ఎగరాలి, బాగా కొట్టాలి, ఎగరాలి. మనవారు నువ్వు జాగ్రత్తగా ఉండు, మళ్ళీ నిన్ను కొడతాడేమో పిల్లాడు. బాగా ఎగురుతున్నాడు పిల్లవాడు, ఎగరాలి, ఎగరాలి. ఇంకా ఎవరైనా ఉట్టి కొట్టే పిల్లలు ముందుకు రావాలి. ఉట్టి కొట్టే పిల్లలు ఇంకెవరైనా ముందుకు రావాలి. నెక్స్ట్ ఉట్టి కొట్టపై మైరాపల్లి రాంబాబు ఉట్టి కొట్టడానికి వస్తున్నాడు, సిద్ధంగా ఉండాలి. ఎందుకు తమ్ముడు ఎందుకు పరిగెడుతున్నావు? ఇంకెవరైనా ఉట్టి కొట్టే పిల్లలు ముందుకు రావాలి.
ఈ ఒట్టి కొట్టేవారికి కొండని ఎవరైనా పెద్దవాళ్ళు కొట్టాలని చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు. ఎవరైనా పెద్దవాళ్ళు ముందుకు రావాలి. వెంకటేశ్వర మామ, నువ్వు ముందుకు రావాల్సింది కోరుతున్నావు. ఈ సంవత్సరం ఈ కొండ మాత్రం పెద్దవాళ్ళే కొట్టాలి, చిన్నప్పుడు ఛాన్స్ లేదు. ఎవరైనా పెద్దలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే ఛాన్స్. వెంకటేశ్వర మామ, ఒట్టి కొట్టాలి మీరు ఎగరాలి, ఒట్టి కొట్టాలి. ఒట్టి కొడుతున్నారు. ప్రతి ఒక్కరు దాదాపు రావాల్సిందిగా కోరుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్. ఒట్టి కొడుతున్నాడు, కొట్టాలి. ఈ సంవత్సరం ఎవరైనా పెద్దవాళ్ళు కుండని కొట్టాల్సిందిగా కోరుతున్నాము. చిన్నప్రెడ్డి గారు, జక్క చిన్నప్రెడ్డి గారు ఉట్టి కావాల్సి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత లక్ష్మయ్య గారు ఉట్టి కొట్టడానికి వస్తున్నాడు. ఉట్టి కుండను పెద్దవాళ్ళే కొట్టాలి, చిన్నపిల్లకి ఛాన్స్ లేదు. ఎవరైనా పెద్దలు ఉంటే కుండ కొట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మన ఎవరైనా పెద్దలకి కుండను కొట్టే అవకాశం ఇద్దాము. వెంకటేశ్వర కుండ కొట్టారు, ముందుకు వస్తారా మీరు? పిల్లలు బాగా అలిసిపోయారు. కాదు ఎవరైనా పెద్దలు ఉంటే కొంచెం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి త్వరగా. నెక్స్ట్ మండే కిరణ్ మా అన్న ఉండు, అదిగా ఆడుండు. హలో, ఎవరైనా పెద్దలు ఉట్టి కొట్టాల్సిన ఉందా కోరుచున్నాము. మేమే మనుషులు, మేమేమా మిల్కి నువ్వు కొట్టకూడదు ఉట్టి. అమ్మ ఎందుకు కొట్టద్దు అంటుంటే చూడు ఒకసారి. అమ్మాయిలు కొట్టరు. ఎవరు చెప్పారా? ముదిరెడ్డి భవ్య కొట్టద్దు అంటుట్టి. నాకు జారు, నేను కొట్టకూడదు. పాటి పళ్ళ జాను కాదు, జాను జాను జాహ్నవి, లక్ష్మీ జాహ్నవి, అంతేనా? గంగా జాహ్నవి, గుండెపై సాంగ్ లో హీరోయిన్. ఏ డ్రమ్ముల్లో నీళ్ళు అయిపోయినాయి అంటే ఎవరు కొట్టట్లేదు.
తోడెందుల మణి కంట అనుకుంటా. తోడెందుల మణి కంట మణి తోడెందుల మణి బాగా ఉత్సాహంగా ఉన్నాడు, ఎగురుతున్నాడు, బాగా ఎగురుతున్నాడు, ఎగిరాడు. కాసుకొని ఉన్నాడు పిల్లడు మాత్రం. కొంచెం ఒళ్ళు కదిలించాలి అబ్బా, జస్ట్ మిస్ అయిపోయారు. నీళ్ళు కరెక్ట్ కొట్టాలి మీరు. నాకు అడ్డం వస్తున్నావు. ఫస్ట్ అక్కడ పెట్టయ్యా. తోడేందలమని మనోడికి మంచి పేరు ఉంది, పుష్ప అని. ఆ పుష్ప పవర్ ఏదో చూపించాలి, ఆ ఫైర్ ఏదో ఫైర్ చూపించాలి. కాసుకొని ఉన్నాడు కొండ కోసం మాత్రం, కానీ మనోహర్ మాత్రం ఏ మాత్రం కిందకి దించట్లేదు. పుష్ప ఫైర్ మేము ఇంకేదో అనుకున్నాం. ఏమి నాకు అడ్డం వస్తాం మాటికి. మనోహర్ కొంచెం కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే ఛాన్స్ ఎవరికి ఇవ్వదు. స్తంభం కడుకుంది. కొట్టడానికంటే నువ్వు లాగి మొదలు కొట్టదట్టుమన్నారు, కొంచెం జాగ్రత్తగా లాగు. ఉట్టి కొట్టాలు ముందుకు రావాలి పిల్లలు ఎవరైనా. పెద్దవాడ దత్తాత్రేయ అలియాస్ పంతులు, నువ్వు కొంచెం దూరంగా ఉండాలి కర్రక. గుట్టి ఒకటి ఒకే దగ్గర నిలబడకూడదు, మనీ ముందుకు పోవాలి. పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు, గుర్తు పెట్టుకో. పరిగెడతా కొట్టాలి ఉట్టిన ఎప్పుడైనా, ఒకే దగ్గర నుంచి కొట్టకూడదు. అక్కడ పరిగెత్తండి. రక్షిస్తున్నాను అభి. గోపిరెడ్డి ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా. గోపిరెడ్డికి రే వదల వదలా. నేను చెప్పాను నా జరం నేను కొట్టను. అన్నయ్య ఈ అమ్మాయి కొట్టుద్దంటే ఎందుకు చూడండి. కొడతారు తేజ చెట్టాపత్రి గీత మహతి కొట్టు అలియాస్ మహానటి. లేరు రక్షి పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి మన నువ్వు. దివి గౌతమి అని చెప్పండి. మీ దివి గౌతమి పేరు చెప్పండి. మా దివి గౌతమి. గోపిరెడ్డి మాత్రం చాలా చురుగ్గా ఉన్నాడు. అవును కొట్టగట్టే ఉన్నాడు మాత్రం. గోపిరెడ్డి మాత్రం అదరగొట్టేశాడు పిల్లాడు.
బాయ్ ఫ్రెండ్. ఒరే 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 పిల్లవాడు బాగా ఇటు ఎగిరి పెట్టాడు. జగన్కి పాపం 2 రూపాయలన్నా దొరికింది అని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ కొండ దివి గౌతమి 20 రూపాయలు తప్పేసింది. 100 50 రూపాయలు కానీ ఉండదు దాంట్లో. లేదు అన్ని రూపాయి 2 రూపాయలు. టెంకాయ కొట్టడం స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలు ఉత్సాహంగా ముందుకు రావాలి. చైతు 10 రూపీస్ కాయలు ఈ ఒక్కటే టెంకాయ కొట్టడానికి పెద్దలు ముందుకు రావాలి. ముఖ్యంగా ముసలి పెద్దవాళ్ళు ముందుకు రావాలి. తేజ ఎంత కలిసిపోయారు. ఇప్పుడు పెద్దలు పార్టిసిపేట్ చేయాలి అందరూ. వచ్చింది.